బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? హరీష్ రావు ఇంటికి కేటీఆర్ ఎందుకు వెళ్లారు? 2 గంటల పాటు ఏం చర్చించారు? బావమర్దల భేటీ అసలు ఎజెండా ఏంటి? బీఆర్ఎస్ లో వాళ్ళిద్దరూ సమ ఉజ్జీలు. కారు పార్టీకి ముందు టైర్లు, పైగా బావమర్దులు. వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత హరీష్ రావును పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. దీంతో హరీష్ రావు బీఆర్ఎస్ ను వీడతారని, బీజేపీలో చేరతారని, కొత్త పార్టీ పెడతారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫాల్స్ ప్రాపగండంపై హరీష్ రావు వివరణ కూడా ఇచ్చారు. తన బాస్ కేసీఆర్ అని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. కేటీఆర్ కు పార్టీ అప్పగించిన పని చేస్తానన్న హరీష్ వ్యాఖ్యలతో ఆయన అభిమానులు కాస్త నొచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆదేశాలతోనే కేటీఆర్ హరీష్ రావును కలిశారని సమాచారం. ఇక 2023లో బీఆర్ఎస్ ఓడిపోయాక కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. దీంతో పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మరింత యాక్టివ్ అయ్యారు. ఎవరి బలాన్ని వారు పెంచుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇది ఒక రకంగా పార్టీకి మంచి చేసినా కేసీఆర్ పార్టీలో 3 ముక్కలాట అంటూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మేడే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ సైతం బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాయి. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ 10 ఏళ్లలో సామాజిక తెలంగాణను నిర్మించలేకపోయామన్న కవిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. తండ్రి కేసీఆర్ టార్గెట్ గా కవిత పరోక్షంగా కామెంట్స్ చేశారన్న విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై కవిత స్పందించారు. తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని ప్రకటించారు. ఇదే సమయంలో హరీష్ రావు వ్యవహారం బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. కోకాపేట భేటీలో బావమర్దులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇద్దరు కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దామని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కేటీఆర్, హరీష్, కవితతో త్వరలో కేసీఆర్ సమావేశమవుతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రస్తుతం కవిత అమెరికాలో ఉన్నారు. రేపో మాపో కేటీఆర్ యూఎస్ కు వెళ్తారు. వీళ్ళిద్దరూ తిరిగొచ్చాక ముగ్గురుతో గులాబీ బాస్ బిగ్ డిబేట్ ఉంటుందంటున్నారు పార్టీ నేతలు.